సో యాక్చువల్లీ స్కిట్స్ జరగాలి కదా, నేను ఎందుకున్నాను మధ్యలో, ఏంటి ప్రాపర్టీస్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇక్కడ రోజా గారు వర్సెస్ ఆమెని గారు ఒక చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేద్దాం అని అనుకున్నాం ఇప్పటికిప్పుడు. సో ఈ కాంపిటీషన్ లోని సార్ శుభలగ్నం అప్పుడు రోజా గారికి ఆమెని గారికి పోటీ జరిగింది, అది మీ గురించి జరిగింది. సో ఇక్కడ సినిమాకి సంబంధించి ఒక పోటీ జరగబోతుంది. సో దీంట్లోని మీ సినిమాలు ఉండొచ్చు, వేరే వాళ్ళ సినిమాలు, ఈ సినిమాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ పోటీలోని ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రోజా గారా ఆమెని గారా? ఏం ఒరిజినల్ ఆ తర్వాత ఆమె వచ్చింది. కానీ అమ్మేసింది కాబట్టి సిచ్యువేషన్ బట్టి ఎవరు ఓడిపోతారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఏంటి ఓడిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఓడిపోయే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అబ్బో అబ్బో. ఇప్పుడు మీ ఇద్దరు అడిగారు అనుకోండి, ఎవరిని నేను అడగను, అంత మాట అనేసారు, నాకు ఏడుపు వస్తుంది. అంటే మీరు ఒకరికి సపోర్ట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంకోళ్ళని అనిల్ గారు సపోర్ట్ చేయాలి, తప్పదు. సరే ఇదిగో సుధీర్, నేను ఎక్కువ రోజులు మేడం తో ట్రావెల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడే సపోర్ట్ చేస్తాను. ఓకే ఓకే డన్. లేడీస్ ఫిక్స్ అయ్యారంటే ఇంకా జెంట్స్ కి ఆప్షన్ ఉండదు, వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే. సో సార్ అయితే ఒరిజినల్ మరి ఏం చేస్తాం. సో మీరిద్దరు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకా పోటాపోటీగా ఉంటుంది. నాకు తెలిసి ఆమెని గారు చాలా ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు, అదే ఉంటది ఇదేమై ఉంటది అని చెప్పనని. బట్ ఓకే, లేదు అస్సలు ప్రిపేర్ లేదు, నేను అడిగాను సార్, నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు సార్ అదేంటో అని చెప్పాను. ఇదేంటంటే మనం ఆడే దంషరాట్స్ లాంటిదే, కాకపోతే పర్సన్ యాక్ట్ చేయడు. మీకు కొన్ని ప్రాపర్టీస్ పెడతాను, ఆ ప్రాపర్టీస్ ని కొలైట్ చేస్తే ఆటోమేటిక్ గా సినిమా పేరు వచ్చేస్తుంది. సో 30 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో శుభలగ్నంలో చూసామాట మీ ఇద్దరి మధ్య పోటీ, మళ్ళీ ఇప్పుడు జీలో చూడబోతున్నా పోటీ ఏంటి అనేది. ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ద టీమ్స్. సో లెట్ మీ హ్యావ్ మై ఫస్ట్ థింగ్. రెడీ, 3, 2, 1 గో. ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పండి. మామిడాకులు. రెండు కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ట్రై చేయి. పెళ్లి పీటలు. పెళ్లి పుస్తకం కాదు. పెళ్లి సందడి. కాదు. పెళ్లి పందిరి. రైట్ ఆన్సర్. పెళ్లి పందిరి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. ఇది అన్యాయం. పెళ్లి మీద ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? పెళ్లి పీటలు, పెళ్లి పందిరి. రెడీ, 3, 2, 1 గో. హనుమాన్ జంక్షన్. రైట్ ఆన్సర్. సో 1-1 ఈక్వల్ గా ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. గో. గయం. రైట్ ఆన్సర్. మీరు అంత కరెక్ట్ గా ఎలాగ టక్కని గెస్ చేశారు? ఫస్ట్ ఎంట్రీలోనే ఒక డైలాగ్ చెప్పారు కదా, నేను రామ్ గోపాల్ వర్మ చేసిన పిక్చర్ ఏంటంటే గాయం అంటే అది అవుతుందని, అది చూడగానే అనిపించింది. గుడ్ జాబ్. సముద్రం. రైట్ ఆన్సర్. రెడీ, 3, 2, 1 గో. దొంగ. దొంగాట. రైట్ ఆన్సర్. గుడ్ జాబ్. ఇంకోటి తేవాలా? ఒక నిమిషం, ఇంకోటి ఉంది, అది తీసుకురండి. మాకు తెలిసిపోయింది. శివరామరాజు. 3, 2, 1 గో. శివరామరాజు. 3, 2, 1 అన్నాకే చెప్పారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. సరే, ఇద్దరు చెప్పారు కాబట్టి ఇది డ్రా. చెరో హాఫ్, 2.5. ఓకే, 2.5. ఇవ్వండి, ఇలాగా ఆగండి. ఇంకా ఉంది. కబడ్డీ. రైట్ ఆన్సర్.
ఓకే ఇప్పుడు 3.5 2.5 పెట్టిన వెంటనే చెప్పొచ్చండి. పెట్టిన వెంటనే చెప్పవచ్చు. 3 2 1 గో. 3 ముక్కలాట. రైట్ ఆన్సర్. మనకు చూపిలా. నాకు తెలియక అడుగుతానండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇతనేంటి ఇక్కడ తీసుకొని ఇలా తెచ్చి ఇలా పడతారు. చీటింగ్ చేస్తున్నారు. చూడలేదు అసలు. ఓ పని చేస్తాం నేనేం మేము. చేస్తున్నాను? కాదు, మేము ఇక్కడ కూర్చుంటాం. ఇక మేము ఇక్కడ కూర్చుంటాం. నేను సమన్యాయం చేద్దాం 3.5 అయితే బాగుంటుంది. మళ్ళీ అప్పుడు కాంపిటీషన్ ఏ ఉంటుంది కదా. వద్దులేరా నీ తొక్కలో సోది. సారీ చీటింగ్ చేస్తాను. సారీ ఏసేయ్. సరే ఇద్దరు పోరా ఇద్దరు నువ్వు పో, నీ పని చూడు. పడుకోబెట్టి తేవడం బెటర్ ఏం అర్థం కావట్లేదు. రెడీ 3 2 1 గో. జాం పండువే దోరా జాం అల్లరి ప్రేమికుడు ఏంటది? జాంకాయ్ సార్. చిలక్కొట్టుడా? రైట్ ఆన్సర్. So 4.5 3.5 ready 3 2 1 సరిలేరు నీకెవ్వరు. ఇంకోటి అతనే ఒక సైన్యం. రైట్ ఆన్సర్. బాబు ఇక్కడ ఏమన్నా కట్టని పెట్టండి నెక్స్ట్ టైం నుంచి మీరు కొంచెం పెట్టాడు ఇలాంటి గేమ్స్. అమ్మా ఇద్దరు చూడట్లేదు. రెడీ 3 2 1 గో. మామిడాకులు. రైట్ ఆన్సర్. మీరు ఇప్పుడు చెప్పేస్తారు సార్, నాకు ఎందుకో కొంచెం డౌట్గా. ఈ రాక్షసు ఎక్కడ పెట్టుకుంటాం? రెడీ 3 2 1 గో. ప్రేమ తపస్సా? రైట్ ఏ, ఆన్సర్. నేను హీరోయిన్. ఏంటది? ప్రేమ ప్రేమ తపస్సు. తపస్సు. నా సినిమా కూడా నేను చెప్పుకోకపోతే ఇంకెట్లా? సార్ రెడీ లాస్ట్ స్లైడ్. దీంట్లో 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలు చెప్తే 2 పాయింట్స్ వస్తాయి. 3 2 1 గో. టూ ఫిలిమ్స్. న్యూఢిల్లీ. కాదు సార్, అదేంటి అసెంబ్లీయా మన ఇద్దరికి సంబంధం ఉంది సార్ దీనికి. మన ఇద్దరికి రిపబ్లిక్. కోర్టా? కోర్ట్ రైట్ ఆన్సర్. ఇంకోటి మన ఇద్దరికి సంబంధం అయింది సార్. ఏ సినిమాలో చేశాను సార్ నేను మీ సినిమా? సుప్రీం కోర్ట్. సుప్రీం అండ్ కోర్ట్. సుప్రీం కోర్ట్. రైట్ ఆన్సర్స్. అల్లే అల్లే అబ్రూస్లే అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ. ఈ గేమ్ మొత్తం చూశాక నాకు ఒకటి అర్థమైంది. సినిమాలో ఎలా అయితే అయిందో ఇక్కడ కూడా ఆమని గారి పరిస్థితి. ఏదేమైనా మోస్ట్ టాలెంట్ రోజా గారు నిజంగా చాలా బాగా చెప్పారు. వెరీ నైస్. చూసిన వెంటనే టపా 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 అలా ఎంత మెమరీ పవర్ ఏం లేదు, మళ్ళీ గెలుచుకుందామని. సార్ నిజంగా శుభలగ్నం 2 ఉందా సార్? కథ అయితే Serious గానే రెడీగా చెప్పు. ఉంది. అవునా సార్? ఆల్ ది వెరీ బెస్ట్. రోజా బేబీతో వెళ్ళింది కదా, ఆ బేబీ వస్తుంది మళ్ళీ లైఫ్ లో. అంటే నువ్వు మదర్వే, నువ్వు అట్టగా ఉంటావు, నీ డాటర్ వస్తుంది. ఓకే. ఏమడగా మాట మీ నోటి మాట అది నిజంగా జరగాలండి. మేము అందరం వెయిట్ చేస్తాం, ఈగర్లీ నేను కూడా వెయిటింగ్. wait ఆల్ ద వెరీ చేస్తున్నా. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.